హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్నటి వరకు మనము 16 పాశురములని పూర్తి చేసుకున్నాము. ఈరోజు 17వ పాశురంలో ప్రవేశిస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా గోదాదేవిని ప్రార్థించి విషయంలోకి వెళ్దాము. నైలా తుంగస్తనగే తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాభ్యం త్వం స్మృతిశతస్థితసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం త్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் எண்ணிசையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூ மாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே சொல் பாவை பாடி இருளவல்ல பல்வளையாய் நாடினை வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாற்ற நாங்கடவா వన్నమే నల్గు. ఈ తిరుప్పావై వ్రతము శ్రీ వ్రతము అనేటువంటి వ్రతములో మొదటి నుంచి 5వ పాశురం వరకు వ్రత విధానాన్ని తెలుసుకొని 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఎవరైతే గోష్ఠికి రానటువంటి భాగవతోత్తములు ఉన్నారో అటువంటి విలక్షణమైనటువంటి గోపబాలికలను మేల్కొల్పే సన్నివేశాన్ని తెలుసుకొని నిన్నటి రోజు శ్రీకృష్ణ భవనానికి కాపలగా ఉన్నటువంటి ద్వారపాలకుణ్ణి భవన పాలకుణ్ణి ఇద్దరిని కూడా ప్రార్థించడం జరిగింది. ఆ భవన పాలకుణ్ణి ద్వారపాలకుణ్ణి ప్రార్థించి మేము లోపలికి వెళ్ళాలి, నిన్నటి రోజే మాకు శ్రీకృష్ణ పరమాత్మ మాట ఇచ్చాడు, ఈరోజు రమ్మని చెప్పాడు, ఆయన లేస్తుంటే మేము చూడాలి, ఆయనకు సుప్రభాతం పాడాలి, మేము చాలా చిన్నపిల్లలము, రామాయణంలో చెప్పినట్లుగా శూర్పణఖ లాంటి వాళ్ళము కాదు, రాక్షస స్వభావం కలిగిన వారిని కాదు, అలాగే మేము స్వామివారిని చేరాలి అంటే ముందే నీవు కాదు కూడదు అనేటువంటి అడ్డంకులు చెప్పకూడదు అని ఆ గోపబాలికలు ద్వారపాలకుని భవన పాలకుని వేడుకోవడం జరిగింది. అలా వేడుకున్న తర్వాత ఆ భవన పాలకుడు ద్వారం తెరిచాడు, ద్వారపాలకుడు ద్వారం తెరిచారు. ఈ గోష్ఠిలో ఉండేటువంటి 5 లక్షల మంది గోపబాలికలందరూ కూడా ఆ నందగోపుని భవనం లోపలికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక శయ్య అంటే ఈ గదిలో 4 పడుకున్నారట. ఆ 4 నందుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఈ 4 పడుకున్నారు. వారిని మేలుకొల్పే సన్నివేశాన్ని 15వ పాశురంలో గోదాదేవి మనకు వివరించింది. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని విషయంలోకి వెళ్దాము. అంబరమే తన్నీరే చోరే అరం చెయ్యం எம்பெருமானந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமோடு உரத்து ஓங்கி உலகலந்தா கும்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்மோர் கலலடத்தில் வாவர் பலதேவா கும்பியும் நீயும் ఉరంబావాయ్. మనము ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నాము, ఎవరి దగ్గరైనా మనకి కార్యం ఉన్నది, ఆ కార్యము సఫలం కావాలి అనుకుంటే వారికి ఉండేటువంటి గొప్పదనాన్ని ముందుగా మనము కీర్తించాలి, వారికి ఉండే విశేషణాన్ని మనం తెలపాలి అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ గోపబాలికలు కూడా నందగోపుని ప్రార్థిస్తూ ఆయన మేలుకొల్పుతున్నారు. మేలుకొల్పేటప్పుడు ఆయనకు ఉండేటువంటి గుణగణాలను కీర్తిస్తూ ఉన్నారు. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం, నీవు విరివిగా అంబరమే వస్త్రము, పీతాంబరము అంటాము, అంటే పట్టు వస్త్రము. అంబరము అంటే ఆకాశం అనే అర్థం వస్తుంది, అంటే ఆకాశం శరీరాన్ని కప్పుకునేటువంటిది వస్త్రము. అటువంటి వస్త్రాలని తన్నీరే మంచి నీరు, శోరే భోజనాన్ని, అరం చెయ్యం దానము చేసేవాడివి, విరివిగా దానం చేసేవాడివి. ఇక్కడ నందగోపుడు ఆ గ్రామానికి అధికారి.
కంసుడి చేత నియమింపబడినటువంటి గ్రామ పాలనాధికారి. అంటే ఆయన యొక్క నిత్య విధి ఏమిటి? ఆ గ్రామంలో ఎవరైతే ఆహారానికి, నీటికి, వస్త్రానికి లేకుండా ఉన్నవారో అటువంటి వారందరికీ కూడా సమృద్ధిగా అవన్నీ కూడా ఉండేటట్టు చూసే అటువంటి లక్షణం కలిగిన వాడు. తర్వాత ఈయన చాలా ఉదారుడు అన్నారు. ఉదారుడు అంటే ఇక్కడ మనకి దానము ఇచ్చేటప్పుడు 3 రకాల దానాలు ఉంటాయి. తామస దానము, రాజస దానము, సాత్విక దానము. ఇవన్నీ కూడా భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కనిపిస్తాయి. తామస దానము నిర్లక్ష్యంగా దానం చేయడము. రాజస దానము ఏదో ఆశించి మనం దానం చేయడము. సాత్విక దానము ఉదారంగా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా దానం చేయడము. ఇక్కడ ఈ దానాలు చేయడంలో మనం ఏదైనా ఏదో శనిగ్రహం బాగాలేదు, గురుగ్రహం బాగాలేదు, ఆ గురువుకి శనగలు దానం ఇవ్వండి, శనికి నువ్వులు దానం ఇవ్వండి, నల్లబట్ట దానం ఇవ్వండి, ఇటువంటివేవో ఉన్నాయనుకోండి, అది రాజస దానము. ఎందుకు? ఒక కోరిక కోరుతున్నాము, మనకుండే దోషము పోవాలి అని చేసే దానము రాజస దానము. తామస దానము, దానం మీద మనకు ఇష్టం లేదు కానీ ఇస్తున్నాము. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత బయట వారు ఉంటారు, చేయి పెడతారు, 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయో ఇస్తాం మనము. ఆ ఇచ్చే రూపాయికి, 5 రూపాయలకి, 2 రూపాయలకి పుణ్యం రావాలి, మోక్షం రావాలి, ఆ కోరిక కోరాలి అనుకోము. ఆయన అడుగుతున్నాము, మనం ఇస్తున్నాము. ఆ ఇచ్చేటువంటి దానంలో ఎటువంటి మనకి పెద్ద ఆసక్తి లేదు, పాపం అడుగుతున్నాడులే అన్నట్టుగా, అంతే తప్ప దాని మీద ఇది ఉండదు. అలాగే ఆడంబరంగా చేసే దానాలు ఉంటాయి, అవి తామస దానాలు. అంటే మనకు తెలియకుండానే సాత్విక దానం చేస్తూ దాన్ని ఆడంబర దానంగా కూడా జరుగుతుంది. అంటే ఎవరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను నేను. ఒక దేవాలయానికి ఒక ఫ్యాన్ మనము డొనేట్ చేశాము. డొనేట్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ మీద ఏం చేస్తాము? భాస్కరభట్ల ఆంజనేయ శర్మ గారి ఉదార్థముతో, వారి ధర్మంతో, లేదా వారి తండ్రి గారి, తల్లి గారి జ్ఞాపకార్థంతో ఫ్యాన్ 3 రెక్కల మీద రాయిస్తాం. ఇదేమిటి? దానము చేసిన ఉద్దేశం మంచిదే, కానీ ఆ చెప్పుకోవడం వరకు జరిగింది ఏమైంది అంటే తామస దానం కిందకు వచ్చేస్తుంది. అది దానివల్ల ఫలితము రాదు. చేసే ఉద్దేశం మంచిదే కానీ ఆ చర్య వల్ల అది సాత్విక దానం నుంచి తామస దానం కిందకి మారిపోయింది. దానం అనేది గుప్తంగా చెయ్యాలి, ఎవరికీ తెలియకూడదు. అలా చేసినప్పుడే దాన ఫలితం లభిస్తుంది అని శాస్త్రవచనము. తర్వాత సాత్విక దానము. సాత్విక దానము అంటే భక్తితోటి, ఇష్టంతో, ఆదరణతోటి చేసేది సాత్విక దానము. ఒక దయా జాలి ఏమీ ఉండదు. అలా కాకుండా ఆదరణతో చేసే దానము అటువంటిది. ఇప్పుడు రోజు వారు చెప్తున్నారు, భోజనానికి, దానికి, ప్రసాదానికి చేయండి, కళ్యాణానికి చేయండి. సరే, మనము కూడా మన వంతు సహాయాన్ని మనకేదో భగవంతుడు ఇచ్చాడు, ఆ ఇచ్చిన దాంట్లో కొంత మళ్ళీ భగవంతుడికి సమర్పించాలి అనే భావనతో మనము ఇచ్చినటువంటి దానం ఏది ఉందో అది సాత్విక దానము. అలా 3 రకాల దానాలు ఉంటాయి. అయితే ఈ నందగోపుడు సాత్విక దానము చేసేటువంటి వాడు. అయితే నందగోపుడు సాత్విక దానము ఎలా చేస్తున్నాడు అంటే, మనకి రామాయణానికి వెళ్ళినట్లుంటే రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగము చేయకముందు సంతానం కొరకు అనేక దానాలు చేశాడట. విపరీతంగా దానాలు చేశాడు ఆయన. ఎందుకు? సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలి. 60,000 సంవత్సరాల వయస్సు అప్పుడు ఆయనకి సంతానం కలిగింది, అప్పటిదాకా కలగలేదు. కాబట్టి అనేక దానాలు చేశాడు. కానీ సంతానం కలిగిన తర్వాత దానాలు చేశాడు అని ఎక్కడ మనకి రామాయణంలో కనిపించలేదు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన బతికింది చాలా కొంతకాలం మాత్రమే, 10-15 ఏళ్ళు, రాముడు వనవాసానికి పోయే అంత సమయం వరకే. కానీ ఇక్కడ ఈ నందగోపుడు మాత్రము కృష్ణుడు తన ఇంటికి రాకముందు, కృష్ణుడు తన ఇంటికి వచ్చిన తర్వాత కూడా దానము చేసేటువంటి ఉదార స్వభావము కలిగిన వాడు నందగోపుడు. ఈ నందగోపుడికి దానము చేసే స్వభావం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణుడి దగ్గర నుంచే వచ్చిందట. ఎలా వచ్చింది అంటే శ్రీకృష్ణుడు కూడా ఆ విధంగా సహాయం చేసే తత్వము కలిగిన వాడు. ద్రౌపదికి అంబరమే వస్త్రాలు ఇచ్చాడు, అర్జునునికి సారథిగా ఉన్నాడు. సారథిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ గుర్రాలకి దాహం అయితే నీరు పట్టించాలి. ఆ విధంగా అర్జునుని గుర్రాలకు నీరు పట్టించాలి. తర్వాత తన వెంట వచ్చినటువంటి ఆ గోపబాలులందరికీ కూడా అడవికి వెళ్ళినప్పుడు అన్నము దానం చేశాడు. అందరూ కూడా కల్ది మూటలు పెట్టుకొని తినడము, ఎవరైనా తెచ్చుకోకపోతే తన తల్లి యశోద పెట్టినటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా భోజనము, నీరు, వస్త్రము దానము చేసిన శ్రీకృష్ణుడి నుంచే నందుడికి ఇది అందింది, అబ్బింది అని కూడా ఒక పండితులు చెప్పేటువంటి ఒక మాట.
తర్వాత ఈ నందగోపుడు చేసేటువంటిది వస్త్రము, నీరు, భోజనము. భోజనం అనేది శరీరం నిలవడానికి తప్పకుండా చేయవలసింది. నీరు ప్రాణాధారము. తర్వాత వస్త్రము ఈ శీత, వాత, ఉష్ణ ఉపశమనాది బాధ నుంచి మనం తగ్గించుకోవడానికి ధరించేటువంటిది వస్త్రము. ఇవన్నీ కూడా నందగోపుడు అందరికీ దానం చేస్తున్నాడు. కానీ గోపబాలకులకు ఉండేటువంటి దాహము, ఆకలి ఎటువంటిది అంటే వారికి ఉండే దాహము శ్రీకృష్ణుని చూడాలి 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 అనే తహతహ అనేటువంటి దాహము. ఆ శ్రీకృష్ణుని దర్శనం కనుక జరిగితే వారికి కడుపు నిండుతుంది, అది భోజనం లాంటిది. తర్వాత ఇప్పటి వరకు ఈ గోకులంలో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఈ గోప బాలికలను శ్రీకృష్ణుడు కలపకుండా ఒక నేలమాళిగలో వేసి తాళం వేశారు. ఈ వ్రతము నెపమున వారు బయటికి విడువబడ్డారు. వారందరూ శ్రీకృష్ణుని కలవాలి అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అంటే ఆకాశము అంటే దూరంగా ఉండేటువంటిది. అలా దూరంగా ఉండేటువంటి అందనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి అందనటువంటి వాడిని తమకు ఇవ్వాలి అని వీరు కోరుతున్నారు. అది ఇంకొక రకంగా మనం అర్థం చెప్పుకోవచ్చు. అలా అంబరమే తన్నీరే చోరే అరం చెయ్యం. ఇటువంటి దానం చేసేవాడు ఓ నందగోపాలుడా, ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్, మేల్కోవయ్యా, మా అందరికీ నాయకుడివి నీవు. అటువంటి నాయకుడివి మేము వచ్చాము, దానం చేయమంటున్నాము. ఉదార స్వభావం కలిగిన వాడివి, అందరికీ ఇచ్చేవాడివి, మేము వచ్చి అడుగుతున్నాము, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. కాబట్టి నువ్వు మేలుకోవయ్యా, మేలుకొని మాకు మేము అడిగినటువంటి ఆ దానం మా కోరిక తీరిస్తే బాగుంటుంది అని నందగోపుడిని వారు మేలుకొల్పారట గోపబాలికలు. తర్వాత యశోదాదేవి కొమ్మనార్కెల్లాం కొలుందే కుల విளக்கே. ఆవిడ ఎటువంటిది అంటే ఆ నందవ్రజంలో ఉండేటువంటి 5 లక్షల పిల్లలో ఏ స్త్రీకి ఎటువంటి బాధ వచ్చినా కూడా ఈవిడ తలతల్లాడిపోతుందట. అయ్యో అయ్యో అని చెప్పేసి పోయి సహాయం చేసే తత్వము కలిగినది. అందుకు ఒక ఉపమానం చెప్పాను మనకి. నదిలో నీటి ఒడ్డున పబ్బలి త్రీగ అని ఉంటుందట. ఆ పబ్బలి త్రీగ దానికి ఎక్కడ దెబ్బ తగిలినా కూడా ముందుగా చిగురు వాడిపోతుందట. చిగురు వాడిపోతుంది. ఈ కింద ఒక కొమ్మకు దెబ్బ తగిలినా, ఇంకో దగ్గర తగిలినా, ఇంకో దగ్గర చిగురు మాత్రం వాడిపోతుంది. అలా ఈ 5 లక్షల గృహాల్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరందరిలో ఏ ఇంటికి ఏ స్త్రీకి కష్టం వచ్చినా ఈవిడ తల్లడిల్లిపోయి వారికి సహాయం చేసే తత్వము కలిగినటువంటిది. కాబట్టి కొలుందే కుల విளக்கே ఎంబెరుమాటి, మా అందరికి నాయకురాలవు. సరే ఆయన పురుషుడు, ఎవరు నందగోపుడు పురుషుడు, ఆయన మా మాట పట్టించుకోలేదు, మా గురించి వినలేదు. కానీ నువ్వు సాటి స్త్రీవి కదా, మరి నువ్వైనా మా బాధ వినాలి కదా. కాబట్టి తెలివి తెచ్చుకోవమ్మా, మేము వచ్చాము. అక్కడ నందగోపుడిని మేల్కోమన్నారు, ఈవిడనేమన్నారు అడుగురా తెలివి తెచ్చుకోమన్నారు. అంటే మేము వచ్చామనే జ్ఞానము, మేము వచ్చాము, మీ వారు వచ్చారు. మరి అందరూ 5 లక్షల మంది గోప స్త్రీలందరికీ సహాయం చేసేదానివి, మేము వారిలో భాగమే కదా, వారి సంతానమే కదా, మరి మాకు కూడా ఇటువంటి ఇబ్బంది వచ్చింది అంటే శ్రీకృష్ణుడు చూడాలి అనే కోరిక వచ్చింది కదా. కాబట్టి నువ్వు తెలివి తెచ్చుకొని మా బాధ ఏదుందో, మా ఆర్తి ఏదుందో ఆ ఆర్తిని గమనించాలి అని ఈ యశోదాదేవిని మేల్కొల్పారు. తర్వాత పక్కకి కనిపించాడు ఆయన. పడుకున్నారు కదా, ఆ నిద్రపోయినప్పుడు కప్పుకుంటారు. ఆ కప్పులో మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాదము బయటికి వస్తుంది. ఆ పాదము బయటకు వచ్చినటువంటి పాదాన్ని బట్టి వారు ఏం చేశారు, ఆ పాదంలో వారికి ఏం కల్పించాయట అంటే రేఖామయధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాం మృహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిన్నై శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంటుంది. అంటే స్వామివారి భగవంతుని యొక్క పాదములో ఏముంటాయంటే రేఖలు ఉంటాయి. ఏ రేఖలు? రేఖామయధ్వజ సుధా కలశాద పత్ర, పూర్ణ కలశం ఉంటుంది, అలాగే ఒక ధ్వజం ఉంటుంది, వజ్రము, అంకుశము, శంఖము, చక్రము, ఇవన్నీ కూడా భగవంతుని అధికారులలో పాద పద్మాల యందు ఉంటాయట. కాబట్టి ఆ గోప బాలికలకి ఒక పాదానికి అవన్నీ కనిపించాయి. ఆ పాదములో ఇటువంటి రేఖలు కనిపించడం వల్ల ఓహో ఈ రిద్ధి నుంచి ఆయన శ్రీకృష్ణుడు అని ఆయన లేపుతున్నారు. ఆయన ఏమంటున్నారు, అంబరమూడురత్తు ఓంగి విడగలందా అంబర కోమానే ఉరంగా ఎలుందిరాయ్. నీవు 3 అడుగులు
దానం అడిగి 3 లోకాలు కొలిచిన వాడివి కదా, అటువంటి పాదం మాకు కనిపించింది కాబట్టి మేము నీ కోసం వచ్చాము. కుంభరు కోమానే, నువ్వు నిద్రపోకూడదయ్యా, ఉరం కాదు, ఎల్లుందిరాయ లేవవయ్యా అన్నారు. అయితే ఆయన ఏమడుగుతున్నారు, నీవు ఇంద్రుడు లాంటి వారికి మాత్రమే సహాయం చేస్తావా? మేము నీ ఊరి వారము, నీతో తిరిగిన వారము, గత సంవత్సరం వరకు నీతో కలిసి ఆడుకున్న వారము, చల్లులు తిన్నవారము, అడవికి వచ్చిన వారము, పశువుల వెంట తిరిగిన వారము, మరి మాకు సహాయం చేయవా అని ఒక నిష్ఠూరపు మాటలాగా కనిపించే అటువంటిది. నీ క్రింద పనిచేసేటువంటి ఒక దిక్పాలకుడైనటువంటి ఇంద్రుడు రాజ్యం పోతే లక్ష్మిని హృదయంలో ఉంచుకొని కూడా ఒక రాక్షస రాజు దగ్గరికి వెళ్ళి దేహి అని నిన్ను నీవు తగ్గించుకొని వామనుడివై ఆయన దేహి అని యాచించి తర్వాత ముల్లోకాలకి ఎదిగి నీ రూపం ఏదుందో ఆ విశ్వరూపాన్ని చూయించావే, అంత కష్టపడ్డావు ఎందుకు? నీ దగ్గర పనిచేసే ఒక అధికారికి కష్టం వచ్చింది అని. మరి మేము నీ ఊరి వారము, నీ ఊరి వారం వస్తే నువ్వు పడుకొని నిద్రపోతే ఎలానయ్యా, మేలుకోవయ్యా, మేలుకొని మాకు దర్శనాన్ని ఇవ్వాలి అని అడిగారట. ఆ తర్వాత ఆ పక్కకి ఇంకో కాలు కనిపించింది, ఎర్రటి పాదము, ఆ పాదానికి ఒక కడియము. శంభోర్ కలలడచెల్వా బలదేవా ఉంబీం నేయం పురంగిలోరింబావాయ్. ఆయన పాదానికి ఒక కంకణం ఉన్నది, దాన్ని బట్టి ఆయన బలరాముడు అనుకున్నారు. సరే బలరాముడు కదా, ఆయన పెద్దవాడు కదా, మరి అన్నను లేపకుండా తమ్ముని మేలుకొల్పితే ఎలా అని ఆయనను మేలుకొల్పారు. ఆయన మేలుకొల్పితే ఏమన్నారు, ఏమయ్యా నీవు సాక్షాత్తు ఆదిశేషుడివి, ఆదిశేషుడు యొక్క ధర్మం ఏమిటి? శ్రీ మహావిష్ణువు కూర్చుంటే శేషశయ్య కావాలి, చిన్న శేష వాహనము పెద్ద శేష వాహనము కూర్చోవాలి, పైన ఉంటుంది, పడుకుంటే శేష పార్పు కావాలి. మరి అటువంటి వాడు నీవు. అలాగే నీవు విశ్రాంతి స్థానానివి, భగవంతునికి శ్రీ మహావిష్ణువుకి విశ్రాంతి స్థానానివి, నువ్వు విశ్రాంతిని ఇవ్వవలసిన వాడివి. అంతేకాని నువ్వు విశ్రాంతి తీసుకుంటే ఎట్లా అవుతుంది? మంచము మనకి పడుకోవడానికి సుఖంగా ఉండాలి, మంచం పడుకుంటానంటే మనకేం సుఖం ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి అలా నిద్రపోవడము నీ లక్షణం కాదు. కాబట్టి నీవు నీ సోదరుడు ఇద్దరు కూడా మేల్కోవాలి, ఇద్దరు మేల్కొనండి అని ఈ బలరాముని మేల్కొల్పారు. ఇక ఇక్కడ అంతరార్థంగా ఇంకొక విషయం మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే, మనము భగవంతుని దర్శించాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఊరికే కాదు, ఒక నామాన్ని జపించాలి. ఒక నామాన్ని జపిస్తే ఆ భగవన్ నామం ద్వారా మనకి భగవంతుడు పట్టుబడతాడు అనే అటువంటిది. అలవందారు అని ఒక ఆయన ఉన్నారన్నట్టు ఈ తమిళ సాంప్రదాయంలో. ఆయనకి భగవంతుని మీద కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడే, పోవయ్యా, నిన్ను అడిగేది ఏముంది, నువ్వు నాకే సహాయం చేసిన పని లేదు, నీ నామాన్ని పట్టుకుంటాను చాలు, నీ నామమే నన్ను రక్షిస్తుంది అని చెప్పేసి ఆయన అంటాడట. అలా ఒక నామాన్ని మనం జపించడం ద్వారా భగవంతుడు మనకు పట్టుబడతాడు. మరి నామం జపించాలంటే నామం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మనకు చెప్పాలి. అనంత నామాలు ఉన్నాయి, అనంతమైన నామాల్లో సహస్రనామాల్లో అత్యుత్తమమైనటువంటిది, అతి విశిష్టమైనటువంటిది, సులభమైనటువంటిది, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము దాన్ని జపించుకునే నామం కావాలి కదా. అటువంటి నామము అది ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మంత్రము. దాంట్లో ద్విత్వక్షరాలు లేవు, సంయుక్తాక్షరాలు లేవు, ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, చాలా సులభంగా అక్షరం పక్కకి అక్షరం ఉన్నటువంటి నామము ఓం నమో నారాయణాయ. అటువంటి నామము, మరి ఆ నామం మనకు కావాలి. ఆ నామము కనుక వస్తే ఆ నామాన్ని జపించినట్లుంటే భగవంతుడు మనకి పట్టుబడతారు. మరి నామం ఎవరు చెప్పాలి? ఏదో పుస్తకంలో రాశారు, ఓం ఐం హ్రీం శ్రీం అని ఉంది, క్షం క్రీం క్షీం ఉంది, ఈ పుస్తకంలో చూస్తున్నాము, ఆ రాజమండ్రి ఆ పుస్తకం వాళ్ళు ఎవరో వాళ్ళు ప్రింట్ చేశారు, దాంట్లో చూసి మనం బీజాక్షరాలు చదివితే అయిపోతుంది అంటే ఫలితము రాదు. ఎందుకంటే ఏ నామమైనా ఏదైనా సరే ఒక గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాలి. ఉపదేశం తీసుకుంటేనే అప్పుడు ఆ నామానికి ఆ బీజాక్షరానికి విలువ ఉంటుంది. ఎందుకు అంటే అప్పటికి ఆ గురువు గారు లేదా ఆచార్యులు, ఆ పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఆ నామాన్ని అనేక లక్షల సార్లు జపించి ఉంటారు. కాబట్టి వారి దగ్గర ఏమవుతుంది, ఆ నామానికి సంబంధించినటువంటి ఆ భగవత్ తత్వానికి సంబంధించినటువంటి ఒక పవర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉపదేశం తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ పవర్లో మనకి కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది.
మన సంతానానికి మన తల్లిదండ్రుల ఆస్తిని మనం ఏ విధంగానైతే ఇస్తుంటామో అలా ఇస్తే ఈ ఆస్తితో వారు సంపాదించుకుంటూ దీన్ని పెంచుకుంటూ జీవితం సాగిస్తారు. ఆ విధంగా ఏమీ లేకుండా జీరో నుంచి జీవితం మొదలు పెట్టాలి అంటే వీడు 60 ఏళ్ళు వచ్చేసరికి ఒక స్థాయికి మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలంటే ఏం చేయాలి? ఏదో పుస్తకాల్లో రాసినటువంటి బీజాక్షరాలు, పుస్తకాల్లో రాసిన మంత్రాలు, మనం కనుక ప్రాక్టీస్ చేస్తే జీవితాంతం అయ్యే వరకు కూడా దాని పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఒక పెద్దవారి ద్వారా, అనుభవం ద్వారా, ఆచరణల ద్వారా, గురువుల ద్వారా కనుక ఉపదేశాన్ని తీసుకున్నట్లుంటే ఆ మంత్రం త్వరగా ఫలిస్తుంది అనే విషయం మనకి పాత్రలో చెప్తూ, మరి ఆచార్యుడు ఎవరు ఇక్కడ? నందగోపుడు ఆచార్యుడు. ఎందుకు అంటే ఆయన ఆధీనంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయన ఆచార్యుడు కాబట్టి ముందుగా ఆయన మేల్కొల్పారు. అంటే మాకు ఏదైనా ఉపదేశం చేయండి అయ్యా అన్నారు. మరి ఉపదేశం చేయాలి అంటే ఉపదేశానికి కట్టుబడి భగవంతుడు ఉంటాడు. ఆ ఉపదేశము చేయబడే నామం ఏమిటి? యశోదాదేవి. యశోదాదేవి దగ్గర కదా శ్రీకృష్ణ పరమాత్మ ఉండేది. కాబట్టి ఆయన ఈ నందగోపుడి యొక్క అనుగ్రహంతో ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం ఏదైతే ఉందో యశోదాదేవి అని చెప్పారు. అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా ఆమె దగ్గర ఉన్నటువంటి భగవత్ తత్వము శ్రీకృష్ణ పరమాత్మ మనకు కట్టుబడతాడు అనేటువంటిది. ఆ విధంగా మరి ఒక శ్రీకృష్ణ పరమాత్మ లేదా భగవంతుడు మాత్రమే కట్టుబడతాడు కాకుండా భగవంతుడు అనుయాయులు ఉంటారు, ఆయన వెంట తిరిగేవారు ఉంటారు. ఆయన లక్ష్మణుడు, రామానుడు, శేషుడు, శేషపాంపు, ఇటు బలరాముడు, వీరందరూ కూడా మరి ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన వారిని కూడా ఆదరించాలి కదా. కాబట్టి ఇక్కడ ఆయన్ని కూడా మేలుకొల్పడం జరిగింది. అంటే ఆయనకు సేవ చేసేవారు ఎవరు ఉంటారో వారిని. ఆ విధంగా మనకి అంతరార్థం ఏమిటి అంటే నందగోపుడు ఆచార్యుడు, యశోదాదేవి అనేటువంటిది మంత్రము. ఆ యశోదాదేవిని పట్టుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ లభిస్తాడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత మేల్కొల్పడము, ఆయనను వెంట ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి మనకి ఈ వరుసలో ఈ పాశ్రమంలో చెప్పడం జరిగింది. మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఆచార్యుల నుంచి, గురువుల దగ్గర నుంచి మనము ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్న మంత్రాన్ని జపించాలి. ఇక్కడ ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారము అంటే నీరు, ఆయనము అంటే కదిలే అటువంటిది. నీరు ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది. ఎత్తు నుంచి పల్లానికి వెళుతూ ఉంటుంది నీరు. ఒక దగ్గర పోస్తే ఉండదు, ఏదో గుంటలాగా ఉంటే అక్కడ ఉంటుంది తప్ప మామూలుగా అయితే నీరు ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుంది. అటువంటి కదిలే నీరే మనకి తాగడానికి అలాగే శరీరానికి పనికొచ్చేటువంటిది. నిల్వ ఉన్న నీరు మనకి పనికిరాదు. అందుకే ఎప్పుడు ఎడతగకపారు ఏరుండు విజుడున్ చొప్పడిన ఊరు నుండుము చొప్పడికి ఉన్నట్టు ఊరు చోరకు సొమ్మి అని మనకి చిన్నప్పుడు ఆ స్కూల్లో పద్యాల్లో ఉండేది. అంటే మనకి ఈ నాగరికత కూడా నదులు ఎక్కడైతే ఉన్నాయో అటు దగ్గరే నగరాలు ఏర్పడము, నాగరికత ఏర్పడడం కూడా జరిగింది. అంటే నీరు ప్రాణాధారం, నీరు లేకుంటే జీవనం సాగదు మనకి. కాబట్టి నారాయణ, నారము అంటే నీరు, ఆయనము కదిలేటువంటిది. ఏంటిది కదిలేది? మన శరీరము ఎప్పుడూ కదులుతూ ఉండాలి. మన శరీరంలో ఉండే జీవతత్వము, పరమాత్మతత్వము ఎప్పుడు కూడా కదులుతూ ఉండాలి. కాబట్టి ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మన శరీరంలో ఉండే చైతన్య స్వరూపం అనేటువంటి బాగా యాక్టివేట్ అయ్యి ఉత్సాహంగా ఉంటాము, బాగా కదులుతూ ఉంటాము. శరీరంలో ఆ భగవతత్వము, జీవతత్వము ఎప్పుడైతే కదలకుండా ఆగిపోయిందో ఉపయోగం లేదు. దాంట్లో కూడా హాస్పిటల్లో కూడా చూపిస్తారు కదా, ఆ గీతలు అవన్నీ చూపిస్తుంటారు. ఆ గీతలు కిందికి పైకి ఉన్నప్పుడు మాత్రమే ఓకే ఆ స్టైల్ వచ్చింది అంటే అయిపోయింది, డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు, వీళ్ళు బయట బోరమంటారు. అంటే ఎప్పుడు కదులుతూ ఉండాలి. ఆ కదిలేలా చేసేవాడెవరు? నారాయణుడు. ఆ పదంలోనే మనకున్నది అనేటువంటి మనకి ఈ పాఠంలో గోదాదేవి చాలా అందంగా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కరే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం శ్రేయకాంతాయ కళ్యాణనిధే నదేత్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.